గర్భం నిలిచిందన్న ఆనందంలో ఉన్న మహిళకి, వారి కుటుంబ సభ్యులకి అర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ ఆందోళన కలిగించే విషయం. ఏంటి రీజన్? గర్భం నిలిచేటప్పుడు గర్భసంచి లోపల పొర మీద పిండం అతుక్కుంటుంది. ఆ అతుక్కునే టైంలో కొద్దిగా స్పాటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే ఇంప్లాంటేషన్ బ్లీడ్ అంటాం. సెకండ్, హార్మోనల్ మార్పుల వల్ల గర్భసంచి ద్వారం నుంచి కొద్దిగా స్పాటింగ్ కనపడుతుంది. థర్డ్, పిండం ఎదుగుదలలో ప్రాబ్లం ఏదన్నా ఉంటే స్పాటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోర్త్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. గర్భసంచిలో కాకుండా గర్భసంచి బయట గర్భం నిలవటాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇటువంటి కండిషన్లో కూడా స్పాటింగ్ కనపడచ్చు. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి? సివియర్ అండ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉన్నా, విపరీతమైన కడుపులో నొప్పి ఉన్నా, కళ్ళు తిరిగినా లేదా ఫీవర్ ఉన్నా మీరు హాస్పిటల్కి వెళ్ళటం మర్చిపోవద్దు. ఫైనల్గా ఒక విషయం, మీ పిండం కనుక ఆరోగ్యకరంగా ఉంటే కొద్దిగా స్పాటింగ్ ఉన్నా కూడా పిండం పెరుగుతుంది, స్కానింగ్లో కనపడుతుంది. థ్యాంక్ యూ.